మ్యాడీ అక్కడ ఒకతను గీసిన ఫోటోని చూడడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు. పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి. అప్పుడు అది చూసిన మధు మ్యాడీ అనుకుంటూ మ్యాడీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్ళి మ్యాడీ అంటూ మ్యాడీని పక్కకు తప్పిస్తుంది. ఆ వాటర్ ఆ ఫోటో మీద మధు మీద పడిపోతాయి. ఆ ఫోటో కింద పడిపోతుంది. ఇంకోవైపు లోహిత లాస్ట్ ఆప్షన్ కూడా వాడేశాను, ఇంతకీ ఆ పెయింటింగ్ ఉందో పోయిందో, విధి ఏంటి నాతో ఇలా ఆడుకుంటుంది అని కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో మధు మ్యాడీతో, మ్యాడీ ఆ బ్యాడ్ వాటర్ నీ మీదేం పడలేదు కదా అని అంటుంటే, అప్పుడు మ్యాడీ అలాంటిదేం లేదు కానీ ఆ పెయింటింగ్ అని అంటుంటే మధు ఆ పేపర్ని చేతిలోకి తీసుకుంటుంది. తీసుకొని ఇదేనా మ్యాడీ అంటూ మ్యాడీకి ఇస్తుంది. ఆ ఫోటో చెరిగిపోయి ఉంటుంది. అది చూసిన మ్యాడీ బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. మ్యాడీ బాధపడుతూ అక్కడున్న వస్తువులన్నీ కింద పడేస్తూ అరుస్తూ ఆ పేపర్ని చింపేస్తూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు మధు మ్యాడీ ఏంటి మ్యాడీ ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటుంది. అప్పుడు మ్యాడీ ఏడుస్తూ, నేను తన ఫేస్ చూడాలి మధు, ఆ ఫేస్ చూడడం కోసం నేను ఎంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా, నేను తన ఫోటోని చూడాలి ఖచ్చితంగా, ప్లీజ్ బ్రో తన ఫోటో మళ్ళీ వేస్తారా ప్లీజ్ అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు అతను, సారీ సార్, ఒక్కసారి బోర్డు మీదకి వచ్చిన పెయింటింగు ఇలా అయిపోయిందేంటి, అయినా మళ్ళీ వేయాలంటే క్లారిటీ మిస్ అయిపోతుంది సార్. అప్పుడు మ్యాడీ, ప్లీజ్ బ్రో నా కోసం ఒక్కసారి బ్రో అంటూ ఏడుస్తూ బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడు ఆ పెయింటింగ్ వేసే అతను, సారీ సార్, నేను మీ మాట కాదనలేక నేను డ్రా చేసినా కూడా రిజల్ట్ ఉండదు సార్, అర్థం చేసుకోండి సార్, సారీ సార్, ఇందులో నా మిస్టేక్ కూడా ఉంది, నేను కొంచెం అలర్ట్గా ఉండాల్సింది అని అంటుంటే అప్పుడు మ్యాడీ ఏడుస్తూ, అయ్యో అలా అనకండి బ్రో, మీరు నాకు హెల్ప్ చేయాలని వచ్చారు, దానికి మీకు పెద్ద థ్యాంక్స్ అంటూ చేతులెత్తి మొక్కు, నేనే బ్యాడ్ లక్కి బ్రాండ్ అంబాసిడర్, నా లైఫ్ ఇంతే అంటూ ఏడుస్తూ అక్కడ పెయింటింగ్ వేసి పడున్న పేపర్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు మధు మ్యాడీ అంటూ మ్యాడీ వెనకాల పరిగెడుతూ, ఇంకోవైపు మ్యాడీ వాళ్ళ అమ్మ దగ్గరికి ఒక అతను వచ్చి, మేడం మీరు వాళ్ళని ఫాలో చేయమన్నారు కదా, ఇప్పుడు అతను వాళ్ళకి ఎదురుగానే ఉన్నాడంట, ఫోన్ మాట్లాడండి అంటూ ఫోన్ ఇస్తుంది. అప్పుడు ఆమె హలో అని అంటే అప్పుడు ఆ రౌడీ, హలో మేడం, నేను వాళ్ళని ఫాలో చేస్తూ వాళ్ళ ఇంటి వరకు కూడా వచ్చేసాను మేడం అని అంటే అప్పుడు మ్యాడీ వాళ్ళమ్మ, సూపర్ రా, వాళ్ళ గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా అని అడుగుతుంది. వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా, ఒకసారి కనుక్కో అవన్నీ అని ఆమె చెప్తుంది. అప్పుడు అతను, సారీ మేడం, నేను ఇంకా వాళ్ళని బయట నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అని అంటే అప్పుడు ఆమె, ఓకే, వాళ్ళ ఇంట్లో ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడుగు. అప్పుడు అతను, కనిపించిందా మేడం, నేను ఫాలో అయిన వాళ్ళిద్దరితో పాటు ఇంకో అమ్మాయి కూడా ఉంది అని అప్పుడు మ్యాడీ వాళ్ళమ్మ షాక్ అవుతూ, అమ్మాయా అని అంటూ, అమ్మాయి వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఒక చోటుకే చేరారా, కొంపదీసి అక్కడున్నది చిన్ని కాదు కదా అని అనుకుంటూ, రే అర్జెంటుగా వాళ్ళ ఫోటో తీసి నాకు పంపు అని అంటే అప్పుడు అతను, ఆల్రెడీ పంపించాను మేడం అని చెప్తాడు. అతను పంపించిన ఫొటోస్ చూసి అప్పుడు తనకి కోపం వచ్చి, రే ఈడియట్, అసలు ఫోటోలు తీయడం కూడా నీకు చేత కాదా, నువ్వు పంపించిన ఫోటో ఒక్కటి కూడా క్లారిటీగా లేదు అని అంటుంటే అప్పుడు అతను, సారీ మేడం అని అంటుంటే అప్పుడు మ్యాడీ వాళ్ళమ్మ, నీ సారీలు ఎవరికి కావాలరా, నాకు కావాల్సింది పని, వాళ్ళ ఫోటోలు మళ్ళీ సరిగ్గా ఫొటోస్ తీసి పంపు, ఈసారి సరిగ్గా ఫోటోలు లేవనుకో నిన్ను చంపేస్తాను అని అంటుంది. అప్పుడు అతను భయపడుతూ అలాగే మేడం అని చెప్తాడు. ఇంతలో మ్యాడీ వాళ్ళమ్మ, ఏ చిన్ని, ఎక్కడో నీకు భూమి మీద నూకలుండే బ్రతుకుతున్నావే, లేదంటే ఈ పాటికి నిన్ను పైకి పంపించేదాన్ని, కానీ ఈసారి మాత్రం నిన్ను అస్సలే మిస్ అవ్వనివ్వను అని అనుకుంటుంది. మ్యాడీ కంటే ముందు నిన్ను కనిపెట్టి నిన్ను మీ నాన్నని ఆ గోదారమ్మకి బలిచ్చేస్తానే అని అనుకుంటూ ఉంటుంది. ఇంకోవైపు ఆ డ్రాయింగ్ వేసే అతను, ఆ సారికి అసలు హెల్ప్ చేయలేకపోయాను, ఇలా జరిగిందేంటి అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఒక రౌడీ
పెయింటింగ్ వేసే అతనికి కాల్ చేసి, రేయ్ నీకు మంచి టాలెంట్ ఉంది, నిన్ను ఆ అమ్మాయి బొమ్మ గీయమని ఎవరు చెప్పారా అని అంటుంటే అప్పుడు అతను, అది నా ఇష్టం నీకెందుకు అని అప్పుడు ఆ రౌడీ అతను, నీకు ఒక ఫోటో పంపించాను, కళ్ళు పెద్దవి చేసి చూడు అని చెప్తాడు. అప్పుడు ఆ పెయింటింగ్ వేసే అతను ఆ ఫోటో చూసి కంగారు పడుతూ ఉంటాడు. అదే వరంగల్లో నీ చెల్లెలు 10th క్లాస్ చదువుతుంది కదా, తనంటే నీకు ప్రాణం కదా, రేపు అదే నీ చెల్లెలు నదిలో పడి చచ్చిపోయిందని వార్త వస్తుంది, ఎందుకంటే నేను చంపేస్తాను కదా అని బెదిరిస్తాడు. అప్పుడు ఆ డ్రాయింగ్ వేసే అతను, నన్ను క్షమించండి, నేను ఇక్కడి నుంచి కాదు ఈ ఊరు వదిలే వెళ్ళిపోతాను అని అంటే అప్పుడు ఆ రౌడీ, తెలివైన వాడివి, ఇక్కడ బ్రతికిపో, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. ఇంతలో ఎమ్మెల్యే మ్యాడీ వాళ్ళ అమ్మకి కాల్ చేస్తాడు. అప్పుడు మ్యాడీ వాళ్ళమ్మ, అన్నయ్య నీకు 100 ఏళ్ళు అని అంటే అప్పుడు ఆ ఎమ్మెల్యే, ఏంటమ్మా అలా అంటున్నావు అంటే, ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను, మీరు కాల్ చేస్తున్నారు అని చెప్తుంది. అప్పుడు ఆ ఎమ్మెల్యే, అమ్మ నాగవల్లి, నేను మా అమ్మాయితో మాట్లాడాను, ఈ వీకెండ్ వరుణ్ని కలవాలి, వరుణ్తో మాట్లాడాలి అంటుంది, మేము మీ ఇంటికి వస్తామమ్మా అని అంటే అప్పుడు నాగవల్లి, అయ్యో అదేంటన్నయ్య అలా అంటున్నారు, మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం అని అంటుంటే ఇంతలో నాగవల్లి హస్బెండ్ వచ్చి, ఏంటి నాగవల్లి అంత సంతోషంగా మాట్లాడుతున్నావు అని అంటే, మినిస్టర్ గారండి నైట్కి మన ఇంటికి డిన్నర్కి వస్తానంటున్నారు అని అంటే అప్పుడు దేవా ఫోన్ తీసుకొని, హలో ఎమ్మెల్యే గారు, మీరు మా ఇంటికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంటే అప్పుడు ఆ ఎమ్మెల్యే, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది దేవా, ఒక కూతురు ప్రేమని తన తండ్రి ఒప్పుకున్నప్పుడు తన కూతురు పడే సంతోషం ఉంటుంది చూడు, ఆ సంతోషాన్ని ఎన్ని కోట్లు పెట్టినా మనం కొనలేము అని అంటే అప్పుడు దేవా, మనం ఏం చేసినా ఎన్ని చేసినా వాళ్ళ సంతోషమే కదా సార్, కానీ ఇందులో ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మా అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి మీ వరుణే అవ్వడం మాకు సంతోషంగా ఉంది అని అంటే అప్పుడు దేవా, అది మా అదృష్టం సార్, ఈ సంతోషాన్ని ఇలా ఫోన్లో కాదు నీతోనే డైరెక్ట్గా పంచుకుంటాను, వస్తున్నాను దేవా, మీ ఇంటికే వస్తున్నాను అని అంటాడు. అప్పుడు దేవా, రండి సార్, మీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను, తప్పకుండా రండి అంటూ ఫోన్ కట్ చేసి, నాగవల్లి అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి, ఏ మిస్టేక్ జరగకూడదు అని చెప్తాడు. ఇంతలో వరుణ్ వాళ్ళ అమ్మ మ్యాడీ వాళ్ళ అమ్మని హగ్ చేసుకొని వదినా అంటూ ఉంటే అప్పుడు మ్యాడీ వాళ్ళ అమ్మ ఉండి, ఏమైంది వసంత, ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే అప్పుడు ఆ వసంత, వదిన, రోడ్డు మీద బతకాల్సిన మమ్మల్ని ఈ ఇంట్లో పెట్టుకొని చూసుకుంటున్నావు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను అని అంటే అప్పుడు నాగవల్లి, ఏంటి వసంత నువ్వు మాట్లాడేది అని అంటే అప్పుడు వసంత, అవును వదిన, ఆడపడుచులంటేనే చీదరించుకునే ఈ రోజుల్లో నాకు ఇలాంటి వదిన దొరకడం నా అదృష్టం, ఆ బంధానికి విలువ ఇస్తున్నావు కాబట్టి ఏమీ లేని నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి చేసుకుంటున్నావు, ఇప్పుడు నా కొడుకుని ఎమ్మెల్యే కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తున్నావు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను వదిన, ఇంత మంచి మనసున్న నీకు అని అంటే అప్పుడు నాగవల్లి ఉండి, ఏం మాట్లాడుతున్నావు వసంత, నా కొడుకు మ్యాడీని ఎలా పెంచానో నేను వరుణ్ని కూడా అలాగే పెంచాను, శ్రేయ వరుణ్లు ఇద్దరు నా బిడ్డలే అని అంటుంటే అప్పుడు వసంత వదిన అంటూ ఎమోషనల్ అవుతుంటే అప్పుడు నాగవల్లి, నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా సంతోషంగా ఉండు, అంతా నేను మీ అన్నయ్య చూసుకుంటాము అని చెప్తుంది. ఈ రాజమండ్రిలోనే ఏ పెళ్ళి జరగనంత ఘనంగా మన పిల్లల పెళ్లి చేద్దాము సరేనా అని అంటే అప్పుడు వసంత నాగవల్లిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకోవైపు మ్యాడీ ఫోటో పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో మధు మ్యాడీ దగ్గరికి వచ్చి, మ్యాడీ ఏమైంది మ్యాడీ, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, నేను నిన్నెప్పుడు ఇలా చూడలేదు అని అంటుంటే అప్పుడు మధు ఫ్రెండ్ స్వప్న ఉండి, అవును మ్యాడీ, మేము ఎప్పుడు నిన్ను నవ్వుతూనే చూసాము, కానీ నిన్ను ఇంత ఎమోషనల్గా చూడడం ఇదే ఫస్ట్ టైం మ్యాడీ అని అంటుంటే అప్పుడు మధు ఉండి, చెప్పు మ్యాడీ, ఎందుకు ఇంతలా ఎమోషనల్ అవుతున్నావు, ఈ పెయింటింగ్ ఏంటి, నువ్వు ఇంతలా బాధపడ్డం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, మార్నింగ్ నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నావుగా, అది నిజమైతే ఇప్పుడు అసలు ఏం జరిగింది చెప్పు అని అంటే అప్పుడు మ్యాడీ, ఏం చెప్పను మధు, తన కోసం 10 years నుంచి పిచ్చోడిలా ఎదురు చూస్తున్నానని చెప్పనా, తన కోసం ఎంత ఏడ్చానో చెప్పనా, తనను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పనా అని చెప్తుంటే అప్పుడు మధు గతంలో మ్యాడీతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంటూ తన ప్రేమ ఇంకా ఓడిపోయింది అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మ్యాడీ, అవును మధు, నేను తనని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటూ గుండెల మీద చెయ్యేసుకొని తన కోసం ఇక్కడ గుడి కూడా కట్టాను, కానీ ఆ దేవత నన్ను కరుణించలేదు, ఈసారి తను దొరుకుతుంది అన్న టైంకి దూరం వెళ్ళిపోయింది, మధు నా హార్ట్ ఈ పెయిన్ని తట్టుకోలేకపోతుంది
ఈ నొప్పితో నా గుండె ఆగిపోతుందేమో అనిపిస్తుంది అని అంటే అప్పుడు మధు అయ్యో మ్యాడీ ఏంటా మాటలు అని అంటే అప్పుడు మ్యాడీ నిజం మధు, తను నా కళ్ళ ముందుకి వస్తుందో రాదో, అసలు నేను తనని చూస్తానో లేదో, నాకు చాలా భయంగా ఉంది మధు, భయంగా ఉంది అని అంటుంటే అప్పుడు మధు నువ్వు భయపడడం ఏంటి మ్యాడీ, నీ కళ్ళల్లో నుంచి చూస్తుంటేనే అర్థమవుతుంది తన మీద నీకెంత ప్రేమ ఉందో. నిజమైన ప్రేమని ఆ దేవుడు ఎప్పుడు ఓడిపోనివ్వడు, నువ్వు బాధపడకు మ్యాడీ, నీ ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుంది, తను నీ కోసం వెతుక్కుంటూ ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తుంది అని మ్యాడీకి ధైర్యం చెప్తూ మ్యాడీ కళ్ళల్లో కన్నీళ్లు తుడుస్తూ ఉంటుంది. ఇంతలో మధు ఫ్రెండ్ స్వప్న, మధు నువ్వెంత పిచ్చిదానివే, మ్యాడీని అంతగా పిచ్చిగా ప్రేమించి ఇప్పుడు మ్యాడీ ప్రేమ గెలవాలనుకుంటున్నావా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మధు ఉండి స్వప్న వెళ్ళి వాటర్ తీసుకురా అని చెప్తే స్వప్న వెళ్ళి వాటర్ తీసుకొని వస్తుంది. అప్పుడు మధు వాటర్ బాటిల్ మ్యాడీకి ఇచ్చి వాటర్ తాగు అంటుంటే మ్యాడీ వాటర్ తాగుతూ ఉంటాడు. అప్పుడు మధు తన మనసులో ఏంటి మ్యాడీ, ఒక అమ్మాయిని ఇంత పిచ్చిగా ప్రేమిస్తారా అని అనుకుంటూ ఉంటే ఇంతలో మ్యాడీకి వాటర్ తాగుతూ పొలమారుతుంది. అప్పుడు మధు కంగారు పడుతూ మ్యాడీ మ్యాడీ అంటూ మ్యాడీ తల మీద తడుతుంది. మ్యాడీ ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు మ్యాడీ, నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది అని అంటుంటే అప్పుడు మ్యాడీ మధు నువ్వు లేకపోతే నా మైండ్ ఈ బ్యాడ్ సిచ్యువేషన్ని ఎంత దారుణంగా తీసుకునేదో తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది అని అంటే అప్పుడు మధు నువ్వే చెప్పావుగా మ్యాడీ, లైఫ్లో అందరికీ కొన్ని బ్యాడ్ డేస్ ఉంటాయని, ఆ బ్యాడ్ డేస్ నీకు కూడా అయిపోయాయి మ్యాడీ అని చెప్తే అప్పుడు మ్యాడీ నవ్వుతూ నేను చెప్పిందే మళ్ళీ నాకు తిరిగి చెప్తున్నావా అని అంటుంటే అప్పుడు మధు అది మ్యాడీ, నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి, మధు చాలా థ్యాంక్స్ మధు నీకు అని అంటుంటే అప్పుడు మధు రే మ్యాడీ నీకు దెబ్బలు పడతాయి, ఫ్రెండ్స్ మధ్య సారీలు ఉంటాయా థ్యాంక్స్లు ఉంటాయా, ఓకే మధు బాయ్, స్వప్న బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మధు చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. స్వప్నని హగ్ చేసుకొని స్వప్న అంటూ ఏడుస్తూ ఉంటే అప్పుడు స్వప్న గుండెల్లో ఇంత బాధని మనసులో ఇంత ప్రేమని దాచుకొని ఎలా మోస్తున్నావు మధు అని అంటుంటే అప్పుడు మధు తప్పదు స్వప్న, నా ప్రేమని నేను మ్యాడీతో చెప్పలేను, అలా అని మ్యాడీ మీద ఉన్న నా ప్రేమని చంపుకోలేను, శివుడు విషాన్ని కంఠంలో దాచుకున్నట్టు మ్యాడీ ప్రేమని గుండెల్లోనే దాచుకోగలను అని అంటుంటే అప్పుడు స్వప్న అలాగని ఈ బాధని ఎన్ని రోజులని భరిస్తావు అని అడుగుతుంది. మ్యాడీ ప్రేమ గెలిచేంత వరకు అని అంటే అప్పుడు స్వప్న పిచ్చా నీకు, మ్యాడీ ప్రేమ గెలిస్తే నీ ప్రేమ ఎలా గెలిచినట్టు అవుతుంది అని అంటే అప్పుడు మధు అవును మ్యాడీ ప్రేమ గెలిస్తే నా ప్రేమ గెలిచినట్టే, ప్రేమ అంటే మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉండాలని మనం కోరుకోవడమే కదా ప్రేమ అంటే అని అంటుంటే అప్పుడు స్వప్న నువ్వు చాలా దుర్మార్గురాలివి మధు, ఇంత బాధ పెట్టుకొని కూడా నవ్వుతున్నావు చూడు, పద వెళ్దాం అంటూ వెళ్తారు. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.